ఈ సాయంకాల సమయంలో కూర్చున్న వారికి యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 20 అధ్యాయము ఈ మొత్తం మీద వచ్చినాను. మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాము. ఈ ఉపవాస ఇంటెన్సివ్ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడిని దీవించి ఆశీర్వదించను గాక. ఈ సాయంకాల సమయంలో దేవుని లేఖను నుంచి కొన్ని మాటలు మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. పిల్లరా, ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటాడు. ఎప్పుడైతే మనకి ఆపద కలుగుతుందో ఈ ఆపద సమయంలో దేవునికి మనము మొరపెట్టినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటున్నాడు. ఎస్, ఈ దేవుడే మనకి ఈ ఆదరణ లేకపోతే సమాధానం ఇకపోతే మనం జీవించలేము పిల్లరా. అందుకే పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొను గాక అంటాడు. దేవుని సహాయము మనకి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కదా. దేవుని సహాయమే లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. అందుకే అంటాడు కదా, సియోను నుండి ఆయన నిన్ను ఆదుకుంటాడు అనే మాటని మనము లేఖనంలో చూడగలుగుతున్నాం. దేవుని సహాయము మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన సహాయమే మనకి లేకపోతే ఈ లోకంలో మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరు అనే మాటని లేఖనం నుంచి దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడారా 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నీ నైవేద్యమున్నిటిని జ్ఞాపకము చేసుకొనును గాక అంటాడు కదండి. కొన్నిసార్లు మనము దేవుని సన్నిధికి సమర్పించే ప్రతి కానుక కూడా నైవేద్యమే అవుతుంది. ఇది దేవునికి ఇచ్చేటువంటి బలి, లేకపోతే అది దహన బలిగా దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రార్థనని దేవుడు అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా అంటాడు కదమ్మా. ఇక్కడ లేఖనం మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, మన కోరికని అన్నింటినీ కూడా దేవుడు సిద్ధింప చేస్తాడు. మన ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు అంటాడు. ఒకవేళ పిల్లరా ఆయన మన కోరికని సిద్ధింప చేయకపోతే, మనం అడిగిన విషయాల్లో నెమ్మది దయచేయలేకపోతే, ఒకళ్ళు దేవుడిని అనుసరించడం మనం మానేస్తామేమో, ఐ డోంట్ నో. బట్ కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా నీ కోరికని సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తను సఫలపరుస్తానంటాడు. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామను బట్టి మా ధ్వజమెత్తుచున్నాము అంటారు కదా. దేవుని రక్షణ మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని నామములు ఎప్పుడు జయోత్సాహము కలుగుతాయి. దేవుని నామమును బట్టి మనము ధ్వజమెత్తాలి. దేవుడు నీ ప్రార్థనటిని సఫలం చేస్తాడు. గాడ్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఆల్ ది పిటిషన్స్. మనం దేవుని చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుడు మనం జతపరుస్తాడు, సమాధానపరుస్తాడు. యెహోవా తన అభిషేక్తను రక్షించనని నాకు ఇప్పుడు తెలియను, దక్షిణార్థంలో తన దక్షిణ హస్తబలమును చూపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును అంటాడు కదండి. 7వ, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం అంటాడు. కీర్తన గ్రంథము 20 అధ్యాయము 8వ వచనంలో, దేవుడు ఐగుప్తీయుల మీదకి లేకపోతే ఆ యొక్క ఫిలిష్తీయుల మీదకి లేకపోతే ఎవరి మీదకి వెళ్ళినా వారు వారి యొక్క రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతా ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారంటాడు. కానీ మనమైతే మన దేవుడి యెహోవా మీద అతిశయపడాలి అనేది ఇక్కడ లేఖనంలో మనకు తెలియజేస్తున్నమాట. 8వ వచనంలో, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాం కదండి.
వారు క్రింద నేల మీద పడిన మనం లేచి చక్కగా నిలుచున్నామంట. యెహోవా రక్షించుము, మేము మొదలుపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చింది కాక కదండి. దేవుడు మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, శాంతిని నెమ్మదినిచ్చే దేవుడు. కనుక మన దేవుని పిలువబడాలని, దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకొని ఆయన సాక్షి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మొట్టమొదటి మాట మనం చూసినప్పుడు, ఆపద కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించింది. ఎవరు ఉద్ధరిస్తారు మనకి కదండి? హీ విల్ డిఫెండ్, గాడ్ ఆఫ్ జాకోబ్ డిఫెండ్ ది. మనకి సహాయం చేసే దేవునికి, మనకి ఉత్తరం ఇచ్చే దేవునికి, మనం ప్రార్థించేటప్పుడు మనకి ఆలకించే దేవునికి మనం జ్ఞాపకం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, ఈ సాయంకాల సమయంలో కీర్తన గ్రంథము 25:1-9 మీరు మమ్మల్ని చేశారు. సాక్షి జీవించి దయచమని, ఈ దినదీవుల్లో ఆశ్రమంలో సహాయించమని మనం తగ్గించుకొని విరామని చూస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీకు ఎంతో వేడికను సృష్టించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకసారి ఈ సాయంకాల ఇంటర్సెసరీ ప్రేయర్ల పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించను గాక.